కరీంనగర్ నడి రోడ్డున అంతర్జాతీయ స్థాయిలో సాగుతున్న ఒక భారీ సైబర్ మాయాజాలం రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ వేదికగా బట్టబయలైంది. కేవలం కమిషన్ల కోసం కక్కుర్తిపడి చైనా సైబర్ ముఠాతో చేతులు కలిపిన స్థానిక యువకులు ఏకంగా 138 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని విదేశాలకు తరలించడం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంలో సామాన్యులే కాకుండా ప్రజల సొమ్ముకు రక్షణగా ఉండాల్సిన బ్యాంకు మేనేజర్, క్యాషియర్ కూడా భాగస్వాములు కావడం గమనార్హం. ఒక అప్రమత్తమైన కస్టమర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కరీంనగర్ పోలీసులు ఈ అంతర్జాతీయ స్కామ్ వెనుక ఉన్న డొంకను లాగి ప్రధాన నిందితుడు బండారి సాయిరాంతో సహా 13 మందిని కటకటాల వెనక్కి నెట్టారు. నిందితులు అమాయకుల పేరిట మ్యూల్ ఖాతాలు తెరిచి వాటి కిట్లను నేరుగా చైనా ముఠాకు అప్పగించడం ద్వారా ఈ భారీ దోపిడీకి పాల్పడ్డారు. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో దాదాపు 4 కోట్ల రూపాయల మేర కమిషన్ల రూపంలోనే ఈ ముఠా దండుకున్నట్లు వెల్లడైంది. పోలీసుల చాకచక్యంతో రాష్ట్రంలోనే అతిపెద్ద సైబర్ క్రైమ్ నెట్వర్క్ను ఛేదించినట్లయింది. ఈ కుంభకోణం వెనుక ఉన్న పనితీరును పరిశీలిస్తే నిందితులు అత్యంత పక్కా ప్రణాళికతో వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది. జగిత్యాల జిల్లాకు చెందిన సాయిరాంకు చైనా ముఠాతో ఉన్న సంబంధాల ద్వారా ఈ దందా మొదలైంది. నిందితులు అమాయకులకు ఆశ చూపి వారి పేరిట కరెంటు ఖాతాలు తెరిపించి చెక్కుబుక్కులు, ఏటీఎం కార్డులు, పిన్ నెంబర్లను చైనాలోని నేరగాళ్లకు చేరవేశారు. ఈ అక్రమాలకు రత్నాకర్ బ్యాంకు మేనేజర్ భువనగిరి కళ్యాణ్, క్యాషియర్ ఆయేషా బేగం పూర్తిగా సహకరిస్తూ ఒక్కో ఖాతాకు 35,000 రూపాయల వరకు వసూలు చేయడం బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. వాట్సాప్ చాటింగ్లు, కాల్ రికార్డింగ్ల ద్వారా పోలీసులు సేకరించిన ఆధారాలు ఈ ముఠా నేరాలను కళ్లకు కడుతున్నాయి. నేరగాళ్లు ఈ లావాదేవీల ద్వారా వచ్చిన కమిషన్లను బిట్కాయిన్ రూపంలో పొందుతూ పోలీసులకు చిక్కకుండా జాగ్రత్త పడ్డారు. అయినప్పటికీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోలీసులు నిందితుల కదలికలను కనిపెట్టగలిగారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కరీంనగర్ సిపి గౌస్ ఆలం ఈ కేసుపై స్పందిస్తూ సైబర్ నేరాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో బ్యాంకు ఖాతాల వివరాలు, పాస్వర్డ్లు, ఏటీఎం పాస్వర్డ్లు ఇతరులకు ఇస్తే జైలు శిక్ష తప్పదని ఆయన స్పష్టం చేశారు. మేలు ఖాతాల ద్వారా నగదు తరలించే అసలు నేరగాళ్లు విదేశాల్లో సురక్షితంగా ఉంటారని, కానీ ఖాతాలిచ్చిన స్థానికులే చట్టపరమైన ఇబ్బందుల్లో పడతారని పోలీసులు గుర్తు చేస్తున్నారు. ఈ కేసులో బ్యాంకు సిబ్బంది ప్రమేయం ఉండడం వల్ల దర్యాప్తును మరింత లోతుగా చేస్తున్నామని, బాధ్యులెవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని సిపి పేర్కొన్నారు. బాధితులు ఎవరైనా ఉంటే వెంటనే 1930 నెంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రస్తుతానికి 24 మ్యూల్ ఖాతాల ద్వారా జరిగిన 138 కోట్ల రూపాయల బదిలీ కేవలం ఆరంభం మాత్రమేనని, విచారణ కొనసాగే కొద్దీ మరిన్ని ఆశ్చర్యకరమైన నిజాలు బయటకొచ్చే అవకాశముందని సిపి గౌస్ ఆలం అన్నారు. బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ ఈ బ్యాంక్ది ఒక బ్రాంచ్ ఉంది కిసాన్ నగర్లో. ఆ బ్రాంచ్లో ఉన్న 10 కరెంట్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్స్, దీంట్లో జరిగిన సైబర్ ఫ్రాడ్స్ రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. టోటల్ 8 కేసెస్లో ఈరోజు మేము టోటల్ 13 మందికి అరెస్ట్ చేస్తున్నాము. ఈ కేసెస్లో టోటల్ 24 మందికి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకా పెండింగ్ అరెస్ట్ కోసం మన టీమ్ ఈజ్ వర్కింగ్. సో యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, ముఖ్యంగా ఇది సైబర్ క్రైమ్, ఆర్గనైజ్ సైబర్ క్రైమ్ నెట్వర్క్లో మ్యూల్ అకౌంట్స్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటాయి. మ్యూల్ అకౌంట్స్ గురించి కూడా ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. మ్యూల్ అకౌంట్స్ వీళ్ళు వాడతారు జస్ట్ టు ట్రాన్స్ఫర్ దిస్ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్. ఒక సైబర్ ఆఫెన్స్ జరిగిన తర్వాత దీంట్లో ఆఫెన్స్ చేసిన అది క్రైమ్ నుంచి వచ్చిన డబ్బుకి వీళ్ళు ఈ అకౌంట్స్ యూజ్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తారు. మల్టిపల్ లేయర్స్ చేస్తారు. మోర్ దెన్ 7, 8, 10 లేయర్స్ ఉండవచ్చు దీంట్లో. మొత్తం ఇది ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆన్ దీస్ అకౌంట్ నెంబర్స్ వీళ్ళు ఇది క్రిప్టో కరెన్సీకి లేకపోతే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేసి కంట్రీకి బయట పంపిస్తారు, లేకపోతే క్రిప్టో కరెన్సీలో కన్వర్ట్ చేస్తారు. ఇట్లా వీళ్ళు ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ వాడతారు. ఆ మ్యూల్ అకౌంట్ హోల్డర్స్కి వాళ్ళు 1 టైం అమౌంట్ ఇస్తారు. ఈ కేసెస్లో ప్రతి మ్యూల్ అకౌంట్ హోల్డర్కి 30,000 to 35,000 ఇవ్వడం జరిగింది బై దీస్ క్రిమినల్స్. ఆ తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్ కూడా దీంట్లో ఉన్న మిడిల్ మ్యాన్కి 0.4% to 2% వరకు కమిషన్ ఇవ్వడం జరిగింది ప్రతి ట్రాన్సాక్షన్స్కి. నా ఈ రోజుకి ఉన్న కేసెస్ అండ్ దిస్ బ్రాంచెస్ ఆర్ ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రీవియస్ యూజ్ చేసిన అకౌంట్ నెంబర్స్లో తక్కువ ఉన్నాయి ఆఫెన్స్. కానీ ఈరోజు ఉన్న కేసెస్లో టోటల్ 137 crore వరకు ట్రాన్సాక్షన్ జరిగింది. యాక్చువల్ సైబర్ ఆఫెన్స్ టోటల్ 137 crore వర్త్కి ఈ 8 అకౌంట్ నెంబర్స్లో 8 కేసెస్లో ట్రాన్సాక్షన్ జరిగింది. దీంట్లో చూస్తే
ఎస్పెషలీ దీస్ ఆర్ కరెంట్ అకౌంట్. ఇంతకుముందు చేసిన కేసెస్లో ఆల్ దోస్ వర్ సేవింగ్స్ అకౌంట్. సేవింగ్స్ అకౌంట్లో ట్రాన్సాక్షన్ థ్రెషోల్డ్ తక్కువ ఉంటాయి, కరెంట్ అకౌంట్లో ట్రాన్సాక్షన్ థ్రెషోల్డ్ ఎక్కువ ఉంటాయి. అండ్ దీనివల్ల ఇంత పెద్ద ట్రాన్సాక్షన్ జరిగింది. 137 crores చూస్తే 2% చూస్తే టోటల్ 2.7 ఇట్లా crore వస్తుంది. అంతా వీళ్ళకి కమిషన్ వచ్చినాయి. మిగతా మొత్తం అమౌంట్ ఇట్ హెస్ గాన్ టు వాళ్ళ పైన ఉన్న పర్సన్స్కి. నా దీంట్లో టోటల్ ఫోర్ లేయర్ వరకు మేము ఐడెంటిఫై చేసాము. దీంట్లో ఇంపార్టెంట్ పర్సన్ హూ ఈజ్ ఇన్వాల్వ్డ్ బండారి సాయిరామ్, ఈజ్ నేటివ్ ఆఫ్ వెల్గటూర్ మండల్, జగిత్యాల డిస్ట్రిక్ట్. అతను కూడా ఇంకా అతని పైన కూడా ఇద్దరు ఉన్నారు. అండ్ అతను కూడా కొంతమంది చైనీస్ ఆఫీషియల్స్తో కూడా లింక్లో ఉన్నారు యూజింగ్ టెలిగ్రామ్ కమ్యూనికేషన్ ఛానల్. ఆ టెలిగ్రామ్లో చైనీస్ ఆఫీషియల్స్తో మాట్లాడి వాళ్ళతో అకౌంట్ నంబర్స్ అండ్ డీటెయిల్స్, నెట్ బ్యాంకింగ్ ఐడి, పాస్వర్డ్ షేర్ చేయడం జరిగింది. అండ్ ప్రతి ట్రాన్సాక్షన్స్కి అక్కడ నుంచి వాళ్ళు 2% ఇచ్చారు. ఇన్ వాట్ ఫామ్? క్రిప్టో కరెన్సీ ఫామ్. సో అతని దగ్గర మొబైల్లో యూఎస్డిటీ ట్రేడింగ్ అది డీటెయిల్స్ కూడా మనకి దొరికింది. యూఎస్డిటీ ఈజ్ అ క్రిప్టో కరెన్సీ. దీంట్లో ఇట్స్ నేమ్ ఈస్ యునైటెడ్ స్టేట్ డాలర్ టెథర్. ఇట్స్ అ టైప్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ. అతనికి కమిషన్ 2% కమిషన్ బై చైనీస్ దీస్ నేషనల్స్ బండారి సాయిరామ్కి ఇవ్వడం జరిగింది త్రూ దిస్ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. అండ్ టెలిగ్రామ్ యూజ్ చేసి మొత్తం ఇక్కడ ఉన్న మ్యూల్ అకౌంట్ డీటెయిల్స్ ఇతను వాళ్ళతో టెలిగ్రామ్లో షేర్ చేశారు.